మందారమాల ఛానల్ ప్రేక్షక దేవుళ్లకు సప్రేమ నమస్కారాలు. మందారమాల ఇప్పుడు సరికొత్త కథల సమాహారంతో మీ ముందుకు వస్తోంది. చూసి విని ఆనందించండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ బంధుమిత్రులకు, ఇతర వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులకు మందారమాల వీడియోలను ఫార్వర్డ్ చేయండి. సమయాన్ని సద్వినియోగం చేస్తూ, ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ జీవితం గడుపుతున్న ఒక కుటుంబం గురించిన కథ. తప్పకుండా మీకు ఈ కథ నచ్చుతుంది. ఇక వినండి. గంగదేశం మహారాజు వెంకటవర్మ ప్రజారంజకమైన పరిపాలన చేస్తుండేవాడు. ఒకసారి ఆయన మలయారణ్యానికి వేటకు వెళ్ళి చాలా రోజుల తర్వాత రాజ్యానికి తిరుగు ప్రయాణమయ్యాడు. అడవిలో దారి తప్పి మహారాజు వెంకటవర్మ తన సైన్యానికి దూరమయ్యాడు. మహారాజు వెంట 2 అంగరక్షకులు మాత్రమే ఉన్నారు. చీకటి పడే సమయానికి వారు ముగ్గురు నీలాపురం గ్రామం చేరారు. నీలాపురం గ్రామం గంగదేశంలోనిదే. నీలాపురం గ్రామంలో అనేక చేనేత కుటుంబాలు ఉన్నాయి. వారు నేసే పట్టుచీరలు ప్రసిద్ధిగాంచినవి. అత్యంత సుందరమైన పట్టుచీరలను ఎంతో నాణ్యతతో ఆ గ్రామంలోని చేనేత కుటుంబాల వారు నేసేవారు. నీలాపురం పట్టుచీరలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినవి. వారు ముగ్గురు తామెవరో చెప్పకుండా గ్రామ పొలిమేరలో ఉన్న ఒక చీరలు నేసే వారి ఇంట్లో ఆ రాత్రి బస చేసేకి అనుమతి అడిగారు. పట్టు చీరలు నేసే సిద్ధప్ప అందుకు అంగీకరించి వారు ఆ రాత్రికి తమ ఇంట్లో బస చేసేకి అనుమతి ఇచ్చారు. మహారాజు వెంకటవర్మ తన 2 అంగరక్షకులతో కలిసి ఆ రాత్రికి సిద్ధప్ప ఇంట్లోనే మకాం చేశారు. వచ్చింది రాజు అని తెలియక సిద్ధప్ప కుటుంబ సభ్యులు ఆ ముగ్గురికి వారికి ఉన్నంతలో తగిన అతిథి మర్యాదలు చేశారు. ముగ్గురు అతిథులకు సిద్ధప్ప తగినట్లుగా వేడివేడి భోజనం ఏర్పాటు చేశాడు. అలసిపోయిన రాజు ఉదయం నిద్ర లేవడం కాస్త ఆలస్యమైంది. అప్పటికే ఆ ఇంటి వాళ్ళు వారి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. రాజు లేవగానే సిద్ధప్ప చీర నేస్తుండడం చూశాడు. అతడి చేతికి ఒక తాడు కట్టి ఉండడం గమనించాడు. రాజు వెంటనే ఎందుకు ఈ తాడు అని అడగగా సిద్ధప్ప రాజు అడిగే ప్రశ్నలన్నిటికీ పని చేస్తూనే సమాధానం ఇవ్వడం మొదలుపెట్టాడు. ఉయ్యాలలో బాబు నిద్రపోతున్నాడు. బాబువు కదిలినప్పుడల్లా ఈ తాడు లాగితే బాబు నిద్రపోతాడు అని చెప్పాడు సిద్ధయ్య. అతనికి దగ్గరలో ఒక కట్టె కనిపించింది రాజుకు. అదెందుకు అని అడిగాడు రాజు సిద్ధప్పను. బయట నా భార్య ధాన్యాలను ఎండబెట్టి నూలు తేవడానికి బయటికి వెళ్ళింది. పక్షులు ఏవైనా వస్తే ఆ కట్టెకు కట్టిన నల్లగుడ్డ ఊపితే అవి వెళ్ళిపోతాయి అని బదులిచ్చాడు సిద్ధప్ప. సిద్ధప్ప నడుముకి గంటలు కట్టుకుని ఉండడం గమనించాడు రాజు. అదెందుకు అని అడిగాడు. అందుకు సిద్ధప్ప, ఇంట్లో ఎలుకల బెడద ఎక్కువగా ఉంది. అవి వచ్చినప్పుడు ఈ గంటలు మోగిస్తే అవి వెళ్ళిపోతాయి అన్నాడు. ఆ ఇంటి కిటికీలో ఓ 4 వ్యక్తులు కనిపించారు రాజుకి. వాళ్ళు ఎవరు అని అడిగాడు. పని చేస్తున్నది నా చేతులే కదండి. నా నోరుకు ఏ పని లేదు కదా. అందుకు నాకు నచ్చిన కొన్ని పాటలు వాళ్లకు నేర్పిస్తాను, వాళ్ళు నేర్చుకుంటారు అని చెప్పాడు. రాజు మళ్ళీ సందేహంగా, అలా వాళ్ళు బయటికి ఉండి నేర్చుకోవడం ఎందుకు, ఇంటి లోపలికి రావచ్చుగా అని అడిగాడు. అందుకు సిద్ధప్ప, వాళ్ళు నేర్చుకుంటున్నది నోటితోనే కదా, కాళ్ళు ఊరికనే ఉంటాయి కదండి. పాట నేర్చుకుంటూ వాళ్ళు కుండలు తయారు చేయడానికి మట్టిని తొక్కుతుంటారు అని బదులిచ్చాడు. రాజుకి చాలా ఆశ్చర్యం వేసింది. ఒక మనిషి ఒకే సమయంలో ఇన్ని పనులు ఎలా చేయగలడా అని. అదే మాట సిద్ధప్పని అడిగాడు మహారాజు. అందుకు చీర నేస్తూనే సిద్ధప్ప ఇలా అన్నాడు. ఇంతే కాదండి, నా భార్య కాస్త చదువుకున్నది. తాను బయటకు పనులకు వెళ్ళి వస్తుంది. వెళ్లే ముందు పలకలో ఓ 10 పదాలు రాసిపెట్టి వెళ్తుంది. అన్నీ అయ్యాక అవి నేర్చుకుంటుంటాను అని బదులిచ్చాడు. రాజుకి నిజంగా ఆశ్చర్యం వేసింది. ఇన్ని పనులు ఒకేసారి చేస్తే
నీకు అలసట విసుగు రావా అని అడిగాడు సిద్ధప్పని. మనం ఇష్టపడి చేస్తే ఏ పని కూడా కష్టం కాదు కదా. ఇష్టపడి నిజాయితీగా చేసే పని ఎప్పుడూ సుఖాన్ని, సంతోషాన్ని, సంపదను ఇస్తుంది అన్నాడు సిద్ధప్ప. సోమరిగా తిరిగేస్తున్న వ్యక్తులకు ఇటువంటి వారి పరిచయం చాలు ఏదైనా సాధించాలి అనే పట్టుదల రావడానికి. సిద్ధప్ప, అతని కుటుంబ సభ్యులు కష్టపడి జీవించే విధానం చూసి రాజు వెంకటవర్మ మహదానందపడ్డాడు. రాజ్యానికి తిరిగి వెళ్తూనే భటుల ద్వారా సిద్ధప్పకు 100 బంగారు వరహాలు బహుమతిగా పంపాడు. సిద్ధప్ప అన్నమాట నిజమైంది. అతను సుఖపడుతూ పడ్డ కష్టానికి 100 బంగారు వరహాల సంపద తోడైంది. ఈ జానపద కథలో ఉన్న నీతి ఏంటో, మీరు ఈ కథ ద్వారా ఏమి తెలుసుకున్నారో కామెంట్ ద్వారా తెలియచేయండి.